అసెంబ్లీలో అధికార పక్ష తీరుకు నిరసనగా గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. వారి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో అధికార పక్ష తీరుకు నిరసనగా గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా గన్ పార్కుకి చేరుకున్నారు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన కొనసాగుతూ ఉంది. అసెంబ్లీలో తమకు అవకాశం ఇవ్వట్లేదని చెప్పి వారు ఫస్ట్ నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు. గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాము. అటు అధికార ప్రతిపక్షాల మధ్య వార్డ్ ఆఫ్ వార్ జరుగుతోంది. ఇందులో భాగంగానే గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఈ రోజు కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రధానంగా జాబ్ క్యాలెండర్ పై చర్చకు బీఆర్ఎస్ పట్టుబడుతున్న సమయంలో దానం నాగేందర్ జోక్యం చేసుకుంటూ ఎమ్మెల్యేను దూషించినంత పనిచేయడంతో బీఆర్ఎస్ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణలోకి తీసుకుంటుంది. జాబ్ క్యాలెండర్ పై తమకు చర్చ అంటే అసెంబ్లీలో చర్చ జరగాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. చర్చ జరగకుండా అధికార పక్షం ఈ సభను తప్పుదోవ పట్టించే విధంగా వ్యూహాత్మకంగానే ఇలా వ్యవహరిస్తుందన్న ఆరోపణను బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. అధికార పార్టీ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఇప్పుడు గన్ పార్క్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఒక బోగస్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వం అంటే గత కొద్ది రోజులుగా చూస్తున్నట్టయితే శాసనసభలో ప్రతిపక్ష పార్టీకి సరైన గౌరవం ఇవ్వడం లేదని, కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదన్న ఒక ఆరోపణలు చేస్తూనే ఉంది. నిన్న మొన్న మనం చూసినట్లయితే సబితా ఇంద్రారెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. సబితా ఇంద్రారెడ్డి విషయంలో దాదాపు 4-5 గంటల పాటు మహిళా ఎమ్మెల్యేలంతా తమకు సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా స్పీకర్ ఇవ్వడం లేదంటూ ఆందోళన చేయడం జరిగింది. నిన్న ఆందోళన చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సభ నుంచి అంటే సీఎం ఛాంబర్ ముందు ఆందోళన చేస్తున్న సమయంలో ఎమ్మెల్యేలను పోలీసులు మార్షల్స్ అక్కడి నుంచి తరలించారు బీఆర్ఎస్ కార్యాలయానికి. ఈ రోజు జాబ్ క్యాలెండర్ పై కొద్దిసేపటి క్రితం చర్చ జరగాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్న సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి పరుష పదజాలం వాడడంతో మరోసారి బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. అయితే శ్రీకాంత్, మనం చూస్తూ ఉన్నాం అసెంబ్లీలో అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. బీఆర్ఎస్ నేతలు బయట వచ్చి వారి నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాంత్, ఒక్క నిమిషం మీరు హోల్డ్లోనే ఉండండి. పల్లా రాజేశ్వర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తూ ఉన్నారు. జాబ్ క్యాలెండర్ అలానే ఈ రోజు అసెంబ్లీలో దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లోని అశోక్ నగర్ కి వచ్చి అక్కడ ఉండే వేలాది మంది యువకులకు విశ్వాసాన్ని ఇస్తూ అక్కడ కోచింగ్ పరీక్షల్లో తమ తల్లిదండ్రులను విడిచిపెట్టి జిల్లాల్లోంచి ఊర్ల నుంచి వచ్చే పిల్లల్లో ఒక విశ్వాసాన్ని నింపడానికని వచ్చి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి సరిగ్గా 9 నెలల కిందట ఒక డ్రామా చేసి ఆనాడు తెలంగాణలోని నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వలేదు అని దిక్కుమాలిన అబద్దాలు ప్రచారం చేసి ఆనాడు తెలంగాణలో యువత ఓట్లు వేయించుకుని గెలిచినారు. పత్రికల్లో ఫుల్ పేజీలు జాబ్ క్యాలెండర్లని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. అక్రమ సంపాదనతో ఫలానా రోజు ఫలానా పరీక్ష అని ఊదరగొట్టే ప్రకటనలు
ఆ రోజు ప్రతి పత్రికలో పుంకాలుగా గుప్పించినారు. ఒక్కసారి కాదు 10 సార్లు ఇచ్చినారు. ఇవాళ నేను అడుగుతున్నా మిస్టర్ రాహుల్ గాంధీ, వేర్ ఆర్ ద 2 lakh jobs you ప్రామిస్డ్? నువ్వు ప్రామిస్ చేసిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి రాహుల్ గాంధీ గారు? క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి. 8 నెలలు నిండా వస్తా ఉంది. నువ్వు చెప్పినావు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది నా ప్రభుత్వం అన్నావు. ఏది అని అడిగినాం. ఇప్పటి వరకు అతిగతి లేదు. ఇవాళ దొంగ చాటున స్టేట్మెంట్ అంటూ ఇవాళ ఏదో రాసుకొచ్చి మళ్ళొక్కసారి తెలంగాణ యువతను మభ్యపెట్టడానికి బయట ఎక్కడ నిలదీస్తారో, కాంగ్రెస్ వాళ్ళు కనబడితే ఎక్కడ తంతారో. మరి క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి. ఏది నీ జాబ్ క్యాలెండర్, ఏది నీ 2 లక్షల ఉద్యోగాలని చెప్పి తంతారేమో కాంగ్రెస్ నాయకులని చెప్పి ఇవాళ 4 కాగితాల మీద 4 డేట్లు రాసుకొని ఇగో ఫలానా నెలలో ఫలానా నోటిఫికేషన్ అని చెప్పి అడ్డగోలు జమాబందీ ఏది పడితే అది రాసుకొని వచ్చినారు. మేము అడిగింది ఒకటే వారిని, నువ్వు కనీసం నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు నిజమైతే నీ జాబ్ క్యాలెండర్ లో కనీసం 2 ఉద్యోగాలు కూడా నువ్వు చెప్పలేదు. కేవలం ఏదో గంపగుత్తగా ఫలానా నెల అని చెప్పి మళ్లీ మభ్యపెట్టే విధంగా నువ్వు పెడతా ఉన్నావు. మాకు చర్చకు అవకాశం ఇవ్వమని కోరినాం. ఇంతకు మించిన ప్రాముఖ్యత కలిగిన అంశం ఏముంటదండి అసెంబ్లీకి? 30-40 లక్షల మంది యువతకు వారి భవిష్యత్తుకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న చిన్నారులకు సంబంధించిన అంశం కంటే శాసనసభకు ఇంతకంటే ఏం ప్రాముఖ్యమైన అంశం ఉంటుందని మేము స్పీకర్ గారిని అడిగితే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కానీ 2 నిమిషాలు కూడా మైక్ ఇయ్యలేదు. 2 నిమిషాలు మైక్ ఇవ్వండి స్పీకర్ గారు. ప్రభుత్వం పారిపోతున్నది. 2 లక్షల ఉద్యోగాలను మోసం చేసింది గతంలో. మళ్లీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి డ్రామా చేస్తున్నదని చెప్పి మేమందరం కూడా స్పీకర్ గారిని చేతులు జోడించి అభ్యర్థించినాం. స్పీకర్ గారు కనీసం 2 నిమిషాలు మైక్ ఇవ్వలేదు. ప్రభుత్వం పారిపోయింది. వాళ్ళ తెలంగాణ యువతకు మేం చేసే విజ్ఞప్తి ఒకటే, గత 9 నెలలుగా 8 నెలలుగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో మీరు చూస్తా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి, మిమ్మల్ని అందరినీ ఉసిగొలిపి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాయ మాటలు చెప్పి గ్రూప్ 2 పోస్టులు 2000 చేస్తామని చెప్పి, గ్రూప్ 3 పోస్టులు 3000 చేస్తామని చెప్పి, గ్రూప్ 1 లో 1:100 నిష్పత్తిలో పిలుస్తామని చెప్పి, మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి, జీవో 46ను సవరిస్తామని చెప్పి ఏది చేయకుండా మళ్ళొక్కసారి జాబ్ క్యాలెండర్ పేరిట మభ్యపెడుతున్నందుకు స్పీకర్ ను మేము అభ్యర్థించినాం. ప్రభుత్వాన్ని మేము నిలదీసినాం ఈ రోజు. కానీ మాకు మైక్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఏం చేస్తుంది ప్రభుత్వం? మా పార్టీ నుంచి ఇవాళ పార్టీ మారి అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే, ఆయనకి ఇవాళ మైక్ ఇచ్చి మా గౌరవ శాసనసభ్యులను ఒక గౌరవ సభలాగా నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టు అక్కడ మళ్లీ ఇవాళ దుర్మార్గమైన పదజాలం, ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన బూతులు. నేను ఆయన మాట్లాడిన మాటలు నా నోటితో నేను చెప్పలేను. మా అక్క లక్ష్మక్క అయితే పరిగెత్తుకుంటూ వచ్చింది, మనం ఇక్కడ ఉండొద్దు సార్ వెళ్ళిపోదాం, ఇట్లాంటి చిల్లర బజారు భాష మాట్లాడే కాడ ఎందుకుండాలి మనం అని చెప్పి మమ్మల్ని అందరినీ బయటికి, మేము వినలేదు నిజానికి అక్కడ మైకులో, తను విన్నది కాబట్టి మమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని వచ్చింది. అంటే రేషం గల్ల తెలంగాణ బిడ్డలు ఎవరు ఇవాళ ఆ సభలో అలాంటి చిల్లర బజారు భాషదైతే ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే దుర్మార్గమైన మా పార్టీలో గెలిచి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాడుతున్నారో అది భరించలేక తెలంగాణ యువత తరపున మేము అడుగుతుంటే, తెలంగాణ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మేము అడుగుతుంటే మమ్మల్ని ఆ బజారు భాషలో తిట్టించిన ఈ దిగజారుడు ముఖ్యమంత్రి, ఈ దిగజారుడు దివాలా కోరు ప్రభుత్వాన్ని ఇవాళ అభిశంసించాలి. తెలంగాణ యువత కొట్టాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ లో నిలదీయాలి. ఏమైంది ఈ 2 లక్షల ఉద్యోగాలను అడగాలి. నేను అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీ దమ్ముంటే రా అశోక్ నగర్, దమ్ముంటే అశోక్ నగర్ కి రా, ఇక్కడికి వచ్చి చెప్పు నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పు. రేవంత్ రెడ్డి దమ్ముంటే రా, సెక్యూరిటీ లేకుండా నువ్వు మేమందరం వస్తాం అశోక్ నగర్ కోదాంపా. అక్కడికి వచ్చి ఒక్క పిల్లగాంతో చెప్పి, ఒక్క తమ్ముడితో, ఒక్క చెల్లెతో చెప్పి ఈ 8 నెలల్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్పి వాళ్ళతో చెప్పి మేమందరం రాజీనామా చేసి అక్కడనే పెట్టి పోతాం. వాస్తవం ఏంది? ఇప్పుడే పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకుంటూ ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30-40 వేల ఉద్యోగాలు కాయిదాలు మాత్రం నువ్విచ్చి ఇవాళ డ్రామా ఏదైతే ఆడుతున్నావో రేవంత్ రెడ్డి, నేను అందుకే అంటున్నా, నీది డ్రామా కాకపోతే, నీది అబద్దం కాకపోతే, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు నిజమే అయితే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా? రండి, సిటీ సెంట్రల్ లైబ్రరీకి వస్తారా, అశోక్ నగర్ కు వస్తారా, ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా, ఎక్కడికి వస్తే అక్కడికి రండి.
రేవంత్ రెడ్డి మళ్ళీ అంటుంటాడు మగాళ్ళైతే అని. నేను అంటున్నా రేవంత్ రెడ్డి మగాడివైతే రా, అశోక్ నగర్ కి రా, అక్కడ పిల్లలే చెప్తారు నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదు చెప్తారు. నీ రాహుల్ గాంధీని తీసుకురా, ఇచ్చిన మాటలేమైనా నిలదీస్తారు. కాంగ్రెస్ నాయకులను తరిమేసే పరిస్థితి ఉంది ఇవాళ తెలంగాణ యువత. ఒకవైపు యువత రోడ్ల మీద ఆందోళన చేస్తా ఉన్నారు. నిన్న రాత్రి దిల్సుఖ్ నగర్ లో జీవో నంబర్ 46 సవరించాలని వేలాది మంది పిల్లలు రోడ్డెక్కినారు. మరొక వైపు ఇవాళ 1800 మంది మాజీ సర్పంచులు ఇవాళ తమ బిల్లులు విడుదల చేయాలని చెప్పి సెక్రటేరియట్ ముట్టడిస్తే వారిని తీసుకుపోయి అరెస్ట్ చేసి పెట్టినారు. మా నాయకులు హరీష్ రావు గారు వారి నేతృత్వంలో మా కొంతమంది శాసనసభ్యులు వారంతా అక్కడికి పోయినారు. నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒక్కటే, మభ్యపెట్టి ఎక్కువ కాలం మీరు నడపలేరు. మార్పు అని ఎక్కువ రోజులు ఏమార్చలేరు. తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ముఖ్యంగా మీరు ఎవరితోనైతే గోక్కోకూడదో వాళ్లతో గోక్కుంటున్నారు, తెలంగాణ యువతతో, తెలంగాణ పిల్లలతో. మీకు తెలుసు 2 లక్షల ఉద్యోగాలు బోగస్ అని తెలుసు, మీరిచ్చిన జాబ్ క్యాలెండర్ బోగస్ అని తెలుసు. అయినా తెలిసి మళ్లీ పిల్లల్లో ఇవాళ ఉద్వేగాల్ని రెచ్చగొట్టే విధంగా లేని ఒక వాతావరణం భాషలో తిట్టించిన వైనం ఏదైతే నిజంగా కూడా ప్రజాస్వామ్యానికి, అందరికీ, ఈ శాసనసభకి ఒక చీకటి రోజు. నిజంగా కూడా ఒక దుర్మార్గమైన పద్ధతుల్లో నిన్న మొన్న మా అక్క ముఖ్యమంత్రి భాషలో మా సాటి ఎమ్మెల్యేతో తిట్టించిన వైనం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్యానికి, అందరికీ, ఈ శాసనసభకి ఒక చీకటి రోజు. నిజంగా కూడా ఒక దుర్మార్గమైన పద్ధతుల్లో నిన్న మొన్న మా అక్కలను అవమానించారు. ఈ రోజు మొత్తంగా ఒక సాడిస్ట్ మాదిరిగా ముఖ్యమంత్రి ఇవాళ ఈ రకంగా పైశాచికానందం పొందుతూ, ఒక సభ్యుడు మమ్మల్ని అమ్మ అక్క అని తిడుతుంటే పైశాచికానందం పొందుతూ అందరిని ఉసిగొల్పుతూ ఆయన పక్కన నిలబడండి పొండి అని ఉసిగొల్పుతూ ఒక సాడిస్ట్ ముఖ్యమంత్రి లాగా రేవంత్ రెడ్డి వ్యవహారం చేస్తా ఉన్నాడు. తెలంగాణ యువత తప్పకుండా రేవంత్ రెడ్డికి తగు రీతిలో సమాధానం చెప్తది. దాని టైం కూడా వస్తుంది. ఎక్కువ కాలం ఈ డ్రామా నడవదని హెచ్చరిస్తూ ఈ 5-6 రోజుల శాసనసభ సమావేశాల్లో గవర్నమెంట్ తేలిపోయింది. గవర్నమెంట్ లో